అండి, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. మొన్న జరిగిన సంధ్యా థియేటర్లో తొక్కిసలాట నేపథ్యంలో అల్లు అర్జున్ గారు అరెస్ట్ అండ్ రిమాండ్ విజన్ జరిగింది. దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఫ్యాన్స్ అసోసియేషన్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరపు నుండి ప్రశాంత్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనం తెలుసుకుందాం ఈ విషయంపై. హాయ్ ప్రశాంత్, ఎలా అనిపిస్తుంది? ఇలా మొన్న ఆల్రెడీ పుష్ప 2 సంబరాల్లో ఉన్నారు, సడన్గా ఇది జరగడం మీకు ఎలా అనిపిస్తుంది? సో ఇది చాలా బాధాకరమైన విషయం. అందులో ఒకటి ఇప్పుడు 14 days రిమాండ్ అనేది మేము ఫ్యాన్స్ తీవ్రంగా ఖండిస్తున్నాము. విషయం ఏంటంటే December 4th రాత్రి ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ గారు రావడం జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు చనిపోవడం జరిగింది. రేవతి తను చనిపోవడం జరిగింది. దానికి కూడా వాళ్ళ కుటుంబానికి అల్లు అర్జున్ గారు అన్ని విధాలుగా అండదండగా ఉంటూ 25 లక్షల రూపాయలు కేటాయించి అదేవిధంగా వాళ్ళ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటా అని చెప్పాడు. అదే ఆల్రెడీ అమౌంట్ కూడా అనౌన్స్ చేశాడు కదా, సడన్గా ఇలా కేసు మలుపు తిరగడము, దీనిపై మీ అభిప్రాయం? కేసు మలుపు తిరగడం వల్ల మేము చాలా బాధగా ఫీల్ అవుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే తనకు గత 15 సంవత్సరాల నుంచి కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో అట్లా చూడడం తనకు అలవాటు. అదేవిధంగా సినిమా థియేటర్కి రావడం జరిగింది తప్ప ఇది అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఒక విషయం అన్న. దీన్ని ఇంత కాంట్రవర్సీ చేసి పాపం వాళ్ళకు జరిగిన సంఘటన ఎవరి అభిమానైనా కానీ ఒక సంఘటన అయితే జరిగింది. దాని పట్ల మేము కూడా చాలా బాధపడుతున్నాము. కానీ ఇలాంటి ఇప్పుడు ఆయన స్పందించి 25 లక్షలు కేటాయించి వాళ్ళ కుటుంబం పట్ల అన్ని విధాలుగా అండగా ఉంటా అని చెప్పి ఇన్ని విధాలుగా చేసినాక కూడా అల్లు అర్జున్ గారి మీద మరి ఇలా ఒక 14 days రిమాండ్ అనేది చాలా బాధ అనిపిస్తుంది. దీని పట్ల మరి ఎవరు ఇలా చేస్తున్నారో తెలియదు, కానీ దయచేసి ఇది 100% ఫ్యాన్స్గా మేము చాలా డిసప్పాయింట్గా ఉన్నాం. దయచేసి ఎవరైనా కానీ ఇది న్యాయం ప్రకారం జరగాల్సిందో కోరుకుంటున్నాం. ఆల్రెడీ సంధ్యా థియేటర్ యాజమాన్యం మరికొంతమంది అరెస్ట్ అయినని ఉంది. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు ఈ మధ్య ఇంతక మేము రిలీజ్ చేసిన నోట్లో ఆల్రెడీ మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాము, పిఎస్కి ఇలా వస్తున్నారనేసి అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, మా తప్పు లేదు అనేసి అంటున్నారు. సో అయినప్పటికీ జైలు శిక్ష పడుతుందనేసి వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మీరు తప్పు ఎవరిది అనుకుంటున్నారు? ఇక్కడ సంధ్యా థియేటర్ యాజమాన్యము నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే దానికి అల్లు అర్జున్ గారు వస్తున్నారని తెలిసి నోటీసు ఇవ్వడం జరిగింది. అది బాగానే ఉంది. ఇక్కడ తప్పు ఎవరిదనేది అంటే నేనైతే ఒక చిన్న విషయం చెప్తా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్ షో ఇది. అంటే ఏ హీరో ఫ్యాన్, పవన్ కళ్యాణ్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, ఇంకా స్టార్ హీరోస్ ప్రభాస్ గారు కానీ, స్టార్ హీరోస్ ఎవరైనా కానీ పెద్ద హీరోలకి ప్రీమియర్ షోస్ అనేవి 100% ఉంటాయి. ఉన్నప్పుడు ఫ్యాన్స్ చూడడానికి చాలామంది వస్తారు. సో ఇలా ఏంటంటే ఇక్కడ జరిగింది ఏంటంటే నేను ప్రజలకు ఒకటి తెలియజేయదలుచుకున్నా. ఏంటంటే ఇది ఇలాంటి షోస్కి ఫస్ట్ పిల్లలను తీసుకొని రావడం 100% తప్పండి. అంటే 100% తప్పు. ఆ తప్పులో ఇలాంటి ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఇన్సిడెంట్ ఇంకా చాలా మాకు బాధ అనిపిస్తుంది. ఫ్యాన్స్ షోకి ఫ్యాన్స్ చూస్తారు, అక్కడ ఎలా ఒక ఘర్షణ ఉంటుంది, ఎంత ఇది ఉంటుంది అందరికి తెలిసిన విషయమే. కానీ వాళ్ళు రావడం కూడా నేను తప్పే అంట. షోకు రావడం, ఇంకో నెక్స్ట్ మార్నింగ్ షో చూసుకోవచ్చు, ఇంకా షోలు చాలా ఉంటాయి కదా. సో అలాంటి షో మనం చూసుకోవచ్చు. చిన్నపిల్లలను తీసుకొచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. ఇప్పుడు దానికి కూడా అల్లు అర్జున్ గారు కానీ మా ఇద్దరు టీం సభ్యులు అందరూ పాజిటివ్గా స్పందించి ఒక సంఘటన జరిగిపోయింది. ప్రాణాన్ని మనం తిరిగి తెలియక వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాను ఇంత మంచిగా చెప్పి ఏ హీరో ఉంటారండి ఇట్లా చెప్పండి. ఇంత పాజిటివ్గా స్పందించి చేసినందుకు ఈరోజు అల్లు అర్జున్ గారిని ఇలా చేయడం మాకు చాలా ఫ్యాన్స్గా చాలా బాధ అనిపిస్తుంది. దయచేసి ఇలాంటివి ఎవరైనా అల్లు అర్జున్ గారు నెగిటివ్ ప్రొటెక్ట్ చేసి వెనకకు తీసుకోవాల్సింది కోరుకుంటున్నా. తను ఒక గోల్డ్ అండి. ఎవరండి ఇలా మరీ ఇంత చేస్తారు చెప్పండి. వాళ్ళ పట్ల అన్ని విధాలుగా మంచి పాజిటివ్ ఉన్నప్పుడు ఇలా చేయడం 100% తప్పు అంటున్నా. యాజమాన్యం కూడా లెటర్ ఇచ్చినది, పోలీస్ పర్మిషన్ మరి ఎట్లా ఏంటనేది కూడా వాళ్ళు కూడా చూసుకొని అల్లు అర్జున్ గారు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయినారు. ఇంటికి వచ్చారు కదా, ఇంటికి వచ్చినప్పుడు తను ఎక్కి పోలీసు వాళ్ళకు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు. కారు ఎక్కడం కానీ వెళ్ళడం కానీ ఇవన్నీ ఆయన పాజిటివ్గా ఉన్నప్పుడు న్యాయ ప్రకారంగా పాజిటివ్గా అన్నీ కూడా న్యాయంగా జరగాలని మేము కోరుకుంటున్నాం. అంటే బెడ్రూమ్లోకి వెళ్ళి అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఇది ఇష్యూ వచ్చేసి రాజకీయ రంగు కూడా పులుముకుంది. సో కేటీఆర్ కానీ రేవంత్ రెడ్డి ఏమంటాము తను కూడా స్పందించారు, బండి సంజయ్. సో రేవంత్ రెడ్డి మాత్రం మనకేం సంబంధం లేదు అనేసి అంటున్నారు. సో ఇది రాజకీయ ఇష్యూ పైన మీరేమంటారు? ఇది అదే చెప్తున్నా కదండి, ఇది రాజకీయంగా మనం చూడకూడదు. ఎందుకంటే పోయింది ఒక ప్రాణం పోయింది. ప్రాణాన్ని వెనక తీసుకురాలేము. జరిగింది ఒక తప్పుడు ఇన్సిడెంట్ జరిగిపోయింది. దాని అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన దానికి
హీరో గారు పాజిటివ్ రెస్పాండ్, అన్నిటికీ పాజిటివ్ ఉన్నారు. దీన్ని సరే బయట వాళ్ళు ఎవరు ఎలా మాట్లాడుకుంటారో మాకు అవి సంబంధం లేదు, కానీ హీరో తరపున మేము హీరో అభిమానులం కాబట్టి హీరో తరపున మేము మాట్లాడతాం. కానీ పోలీస్ వాళ్ళు కూడా దయచేసి ఈ 14 రోజులు రిమాండ్ అనేది 100% ఇది మేము ఫ్యాన్స్గా మేము దీన్ని మేము తీసుకోలేకపోతున్నాము. ఇక్కడ ఎక్కడ అన్యాయం జరుగుతుందో న్యాయం చేసే ఎలిబిలిటీ మీ దగ్గర ఉన్నది కనుక మీరు న్యాయం చేయాల్సిన డీజీపీ గారు మీకు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దయచేసి వీటి పట్ల స్పందించి ఏం జరిగింది, అసలు ఏంటి ఏం సంగతి అని కూడా మీరు ప్రజలకు తెలియజేయాల్సిన ఒక కర్తవ్యం మీ దగ్గర ఉన్నదని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మరికొందరు అనే మాట ఏంటంటే సక్సెస్ మీట్లో ముఖ్యమంత్రి పేరు సైతం మర్చిపోయాడు. సో అది మనసులో పెట్టుకొని కూడా ఈ ఇష్యూ చేస్తున్నారనే ఉద్దేశం. ఎందుకంటే ఆల్రెడీ ఇంత ముందే మనకి ఎప్పుడు తెలిసింది అరెస్ట్ అవుతారు అనేసి, కానీ అప్పుడేం అవ్వలే. సో ఇప్పుడే అవ్వడం వల్ల సక్సెస్ మీట్ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరే మర్చిపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుంది అనేసి కొంతమంది అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? దీనిపైన ఇది అలా అయితే కాదు. మీరు చెప్పినట్టు మన పేరేదో తడబడడం వల్ల ఇదైనాను. యాక్చువల్లీ జరిగిన ఇష్యూ ఏంటంటే ఆ రోజు అల్లు అర్జున్ గారు కంటిన్యూగా స్పీచ్ ఇచ్చారు. ఇవ్వడం వల్ల అక్కడ ఇంగ్లీష్లో మాట్లాడారు. సడన్గా తెలుగు ట్రాన్స్ఫర్ అని చిన్న మిస్టేక్, అంటే వాటర్ తాగడం వల్ల ఆపి తర్వాత స్పీచ్ ఇచ్చారు. అది జరిగింది. అలా అంటే ఇప్పుడు మీరు అన్నదానికి నేను ఒక సింపుల్ ఆన్సర్ ఇస్తాను అండి. అలాంటి రేవంత్ రెడ్డి మన డ్రగ్స్ గురించి అల్లు అర్జున్ గారు సోషల్ మీడియాకి అవేర్నెస్ కోసం ఒక వీడియో చేశారు. ఎంత బాగుంది. దాన్ని సోషల్ మీడియా మీద పోస్ట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు కూడా పాజిటివ్గా స్పందించారు. అదే గవర్నమెంట్ యాజ్ రూల్ పెట్టిన ప్రకారం వాళ్ళు స్పందించారు. అల్లు అర్జున్ కూడా దానికి రీప్లై ఇచ్చారు. వీరి పేరు వారికి తెలియదనే కూడా తప్పు. ఇది తప్పుగా పోర్ట్రేట్ చేసిన, ఇది పక్కన పెట్టండి. దీన్ని ఇక్కడైతే ఎలాంటి తప్పు లేదు, నేను అదైతే చెప్పగలుగుతున్నాను. సో సేమ్ ఇటువంటి ఇష్యూనే అప్పుడు షారూఖ్ ఖాన్ విషయంలో జరిగింది గుజరాత్ వడోదరలో. సో తనకి ఇప్పటికి కూడా షారూఖ్ ఖాన్ దానిపైన కేసు ఉంది అన్నారు. సో అల్లు అర్జున్ విషయంలో ఇది ఎంతవరకు పోతుంది అనుకుంటున్నారు? సో అది వేరే కదా, కైండ్ ఆఫ్. అంటే ఇప్పుడు ఇది ఇక్కడ అయితే న్యాయం ఉంది, అల్లు అర్జున్ వారిపై న్యాయం ఉంది. ఏంటి న్యాయం? తిన స్పందించి నైట్ తెలియలేదు విషయం, మార్నింగ్ తెలిసింది. అల్లు అర్జున్ గారికి మార్నింగ్ తెలిసిన వెంటనే ఏమి స్పందించాడు. వాళ్ళ కుటుంబానికి నేను జరిగిన అంత బాధాకారణంగా అంత బాధపడుతూ తను ఇంటర్వ్యూలో కూడా ఏం చెప్పాడు, జరిగింది ఇన్సిడెంట్ జరిగింది, మేము కూడా చాలా బాధపడుతున్నాం, మా తరఫున ఒక 25 lakhs ఇస్తున్నాం, వాళ్ళ కుటుంబానికి మేము అండగా ఉంటామని క్లియర్ కట్గా మీడియా ముఖంగానే చెప్పాడు. సో దాన్ని మనం ఆ వేళలో చూడాలి. ఇక్కడ న్యాయం ఉంది, అక్కడ ఎలా ఉందో మనకు తెలియదు, కానీ ఇక్కడైతే న్యాయం ఉంది. పోలీసు వాళ్ళు కూడా దీన్ని పాజిటివ్ తీసుకొని జడ్జిలు అయితే ఎవరైనా కానీ దీని పట్ల ఒక మంచి న్యాయం ఇవ్వాల్సిందో కోరుకుంటున్నాను. సో మీ తరఫు నుంచి అల్లు అర్జున్కి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది? మేము అల్లు అర్జున్ గారు డయాడ్ ఫ్యాన్స్ అండి. మేము డయాడ్ ఫ్యాన్స్ అంటే ఇలా ఉంటుంది మాది. సో మేము డయాడ్ ఫ్యాన్స్. మేము అన్నయ్య నీకు ఎప్పుడు అండగా ఉంటాం. సో నెగిటివ్ ఆయన కొత్తదేం కాదండి. ఆయన ప్రతి ఒక్క నెగిటివ్ చూసే ఈరోజు ఈ స్థాయికి ఎదగలిగాడు. సో నెగిటివ్ అనేది అల్లు అర్జున్ అనే కొత్త కాదు. ఆ ఫ్యాన్స్గా మేము కూడా ఆయన నెగిటివ్ని మేము చూస్తూ కూడా మేము వచ్చేవాళ్ళమే. సో అన్ని పాజిటివ్గా మేము మార్చుకోవడం మాకు అలవాటు. నెగిటివ్ అంటున్నారు కనుక మొన్నటి వరకు ఫ్యాన్స్ ఇష్యూ జరిగింది. అంటే కొంతమంది అల్లు అర్జున్ని ట్రోల్ చేయడము, సో కొన్ని వర్గాల ఫ్యాన్స్. సో దానిపై మీ అభిప్రాయం? సో అదే చెప్తున్నా కదా, అవి ఈ విషయంలో వాళ్ళది ఏమైనా ఉంటుంది అంటున్నారా? ఈ విషయంలో అలా ఏముంటుందండి. ఇప్పుడు ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎట్లా ఉంటారంటే అండి, ఇలా యూనిటీ. ఒక హీరో ఇప్పుడు ఏ హీరోకి ఏదైనా కంటే యూనిటీగా వచ్చేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏదైనా జరిగినా కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పోయి వి స్టాండ్ విత్ పవన్ కళ్యాణ్ 100% చెప్పగలుగుతాం. మేము మహేష్ బాబు ఫ్యాన్స్కి ఏదైనా మేము స్టాండ్ తీసుకుంటాం. ఎవరికి ఏదైనా ఏ విషయంలోనే ఒకరు ఫ్యాన్స్ ఒకరు స్టాండ్ తీసుకుంటాం. ట్రోల్స్ అనేది టెంపరరీ. ఇది ఏంటంటే ట్రోల్స్ అనేది ఒక టెంపరరీ. వీళ్ళ రికార్డు వాళ్ళు కొట్టడం ఇలాంటివి ట్రోల్ జరుగుతాయి తప్ప పర్సనల్గా తీసుకొని ఏ ఫ్యాన్స్ కూడా అలా చేయరు. ప్రశాంత్, ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ దీనిపైన మెగా ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. చిరంజీవి గారు కూడా, మెగాస్టార్ గారు కూడా వచ్చారు. సో పవన్ కళ్యాణ్ గారి స్పందన ఎలా ఉండబోతుంది అంటున్నారు? పవన్ కళ్యాణ్ గారి స్పందన ఎలా ఉంటుందంటే, పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం అకౌంట్ నుంచి కూడా ఒక ట్వీట్ వచ్చేది. సో దాన్ని మేము పాజిటివ్గా తీసుకున్నాం. ఎందుకంటే ఒకరిపైన ఒకరు స్టాండ్, మళ్ళీ అదే చెప్తున్నా అండి, ఒకరిపైన ఒకరు స్టాండ్ తీసుకున్నారు. శ్రీరెడ్డి విషయంలో అల్లు అర్జున్ గారు స్టాండ్ తీసుకున్నారు. శ్రీరెడ్డి విషయంలో మరి కొన్ని విషయాలు కూడా అల్లు అర్జున్ గారు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి తనకు స్టాండ్ తీసుకున్నాడు. ఒకరిపైన ఒకరికి ఏదైనా ఆపద ఉందంటే ఒకరికొకరు స్టాండ్ తీసుకొని నిలబడతారు. దీంట్లో ఎలాంటి ఇది తప్పు ఉండదు. అన్ని విధాలుగా వాళ్ళు అండగా ఒకరికొకరు అండగా ఉంటారు. సో థ్యాంక్ యూ. తను ప్రశాంత్ చెప్పేది అయితే ఈ విధంగా చెప్తున్నారనమాట. సో అల్లు అర్జున్ గారిది అయితే ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అందులో. సో చూడాలి మరి ఈ కేసు ఎటువైపు మలుపు తిరుగుతుందో. థ్యాంక్ యూ.